నార్కల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని పీజీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. పీజీ కళాశాల హాస్టల్లోని నాణ్యమైన ఆహారం అందించడం లేదని మెస్ ఛార్జీలు భారీగా పెంచారని ఆరోపిస్తూ వండిన గిన్నెలతోనే ధర్నాకు దిగిన విద్యార్థులు. నార్కల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక పీజీ కళాశాల విద్యార్థులు తమ ఆకలి కేకలతో రోడ్డెక్కారు. హాస్టల్లో పెడుతున్న నాణ్యత లేని భోజనంపై గిన్నెలతో సహా మెయిన్ రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. మెస్ ఛార్జీల పేరుతో ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, తీరా తిండి దగ్గరికి వచ్చేసరికి మెను పాటించకుండా అధ్వానమైన ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కూడా తిన్నావు సార్ సార్ ఇన్ని రోజులు సార్ మా బాధ అర్థం చేస్తాం సార్. మేము కూడా మీ పిల్లలు అంటున్నాం సార్. సార్ మేము ఏమంటున్నాం సమస్య సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ. యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ క్యాంపస్లో ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది విద్యార్థులు హాస్టళ్లలో అడ్మిషన్ పొంది హాస్టళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు తమకు తోచినంత ఈరోజు హాస్టల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ అవసరమైనంత వీలైనంత మేరకు అనేక మంది విద్యార్థులు 5,000, 8,000, 10,000 రూపాయలు కూడా డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ గత 2 నెలల కిందటనే ఈరోజు ప్రిన్సిపల్ గారికి చెప్పాం, హాస్టళ్లలో భోజనం నాణ్యత లేదు అని చెప్పేసి హాస్టళ్లలో భోజన నాణ్యతను పాటించాలి, మెనూను ఏర్పాటు చేయాలి. ఈ హాస్టళ్లలో ఉన్నటువంటి గర్ల్స్ తర్వాత బాయ్స్ క్యాంపస్ లో కూడా వార్డెన్లను నియమించాలని చెప్పేసి గతంలో ప్రిన్సిపల్ గారికి అనేక మంది విద్యార్థులను రాతపూర్వకంగా కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారి లోపల మాత్రం ఏ మాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు హాస్టళ్లలో మెనూ అమలు కాకుండా ఈరోజు యూనివర్సిటీలో మెనూ అమలు అవుతోంది. యూనివర్సిటీలో ఈరోజు 10,000 రూపాయలు కట్టారు ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ యూనివర్సిటీలో మెనూ అమలు అయినప్పుడు ఈరోజు ఇక్కడ కొల్లాపూర్ పీజీ క్యాంపస్ లో ఎందుకు మెనూ అమలు కావట్లేదు? మేము ఈరోజు బిర్యానీలు కావాలని మేము అడగట్లేదు. ఉన్నటువంటి దాంట్లో నాణ్యత పాటించమని చెప్పి మేము అడుగుతాను. కానీ ఈరోజు పశువులు కూడా తినడానికి ఉపయోగపడిన అన్నాన్ని ఈరోజు హాస్టల్ విద్యార్థులకు పీజీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు పెడతా ఉన్నారు. ఈరోజు చూసాం, గతంలో జనవరి 26వ తేదీ రోజు జెండా ఎగరేస్తున్నటువంటి సందర్భంలో 2 అమ్మాయిలు ఈరోజు కుప్పకూలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకెళ్లాం. అయినా కానీ ఈరోజు ఆ యొక్క హాస్టళ్లలో అమలవుతున్నటువంటి వాటిని ఇడ్లీని బంద్ చేశాడు, గొడవను బంద్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకు? విద్యార్థుల మీద ప్రేమ లేకున్నటువంటి ఈరోజు విద్యార్థుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రిన్సిపల్ గారు ఉంది. కాబట్టి మేము ఇప్పటికీ ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు విద్యార్థులు రోజుల వారీగా
పస్తులు ఉండాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి అయ్యా ప్రిన్సిపల్ గారు ఇప్పటికైనా మా సమస్యను మీరు పరిష్కారం చేస్తారా చేయరా? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి క్యాటరింగ్ లో ఉన్నటువంటి వర్కర్లను అడిగితే, వంట వాళ్ళని అడిగితే వాళ్ళేమో ప్రిన్సిపల్ గారి పేరు చెప్తారు. ప్రిన్సిపల్ గారిని అడిగితే విద్యార్థులకు ముక్కుసుడి చెప్తాడు, నేను మెనూను అమలు చేయను, పెట్టింది అదే పెడతాను, ఈ రోజు మీరు తింటే తినండి లేదంటే లేదని చెప్తా అన్నాడు ఈ రోజు ప్రిన్సిపల్ గారు. కాబట్టి ప్రిన్సిపల్ గారి యొక్క వైఖరి నశించాలి. ఈ రోజు హాస్టళ్లలో భోజన నాణ్యతను కూడా పాటించాలని చెప్పేసి ఈ రోజు హాస్టల్లో కూడా 2 వార్డులను నియమించి ఈ రోజు అక్కడ మెయింటెనెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి